లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 23:43. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో ఈ మాట యేసు ప్రభు వారు చెప్తున్నారంటే, యేసు ప్రభు యొక్క కుడి ఎడమ ఇరువురు ఉన్నారు. వాళ్ళు మంచి దొంగలు కాదు. ఎటువంటి దొంగలు? బందిపోటు దొంగల వాళ్ళు. ఎటువంటి దొంగలు అంట వాళ్ళు? అంటే ఆ బందిపోటు దొంగలకున్న లక్షణం ఏంటంటే జాలి, దయ, కరుణ, వాత్సల్యత, సెంటిమెంట్లు ఇవన్నీ ఉండవు. వారికి డబ్బు కావాలంటే ఆ డబ్బు కోసం ఏదైనా చేస్తారు. ఒక ఆయన అన్నాడు ఒక ప్రాంతం గురించి చెప్తూ, అక్కడ 50 రూపాయలు కూడా తల నరికేసే వాళ్ళు ఉన్నారట. ఎన్ని రూపాయలకు? అంత భయంకరమైన కరుడు కట్టిన వాళ్ళు అన్నమాట. సో వారి మధ్యలో యేసు ప్రభువారు వేలాడుతున్నారు. అయితే అటువంటి పరిస్థితుల మధ్యలో ఒకడు అంటాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. ఇంకొకడు ఏమన్నాడంటే, ఒరే నోరు మూసుకోరా, మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాము, కానీ ఇతడు ఏమి కూడా ఏ తప్పిదం చేయలేదు. వాడికి యేసుప్రభు ఎట్లా కనబడ్డాడంటే ఏ నేరం చేయని వానిలా కనబడ్డాడు. ఏమే దానికి కారణం ఏంటి అని అంటే, చూడండి, మాట మాత్రం సెలవిస్తే, లేకపోతే నువ్వు మాట మాత్రం సెలవించన్నాడు ఒక ఆయన. అంటే ఆయన మాటలో ఏముంది? శక్తి ఉంది. ఆయన మాటలో ఏముంది? ప్రభావం ఉంది. ఆయన మాటలో ఏముంది? ప్రేమ ఉంది. ఆయన మాటలో అంతవరకు చూస్తున్నాడు ఆ వ్యక్తి. చరిత్రకారులు ఏమంటారంటే, యేసు ప్రభును పట్టుకొని ఆయనను చంపేంత వరకు, ఆయన ప్రాణము అంటే తన ఆత్మను తండ్రికి అప్పగించేంత వరకు ఒక ప్రార్థన మానకుండా చేస్తున్నాడట. అదేంటంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి, 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 క్షమించండి. ఈ మాట పలుకుతూనే ఉన్నారట ప్రభు. వాడు అది చూచాడు. ఎందుకంటే లూకా అదే అధ్యాయంలో 2 మాటలు రాశాడు. అది వాడు గమనిస్తూ ఉన్నాడు. ఏం గమనిస్తూ వచ్చాడు? క్షమించండి అని తండ్రిని ప్రాధాయపడుతున్నది గమనించాడు. అది గమనించినప్పుడు వానికి అర్థమైంది, ఒరే ఈయన మామూలోడు కాదురా, ఈయనకొక రాజ్యం ఉన్నట్టు. దాంతోపాటు ఆ పైన ఒకటి రాయబడి పెట్టింది. అది ఏంటి? యూదుల, దేవునికి స్తోత్రం, యూదులకు రాజు అని పట్టబడింది. కాబట్టి వాడు ఏం చేశాడంటే, ఈ అవకాశాన్ని పోగొట్టకుండా దీనిని నేను సద్వినపరచుకోవాలి అని, దేవునికి స్తోత్రం, వెంటనే ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. వెంటనే అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఎంతో అవకాశం దొరుకుతుంటుంది. మేబీ ఈ గుడ్ ఫ్రైడే ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడో, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తుందో, కానీ ఇంకా ఇప్పటికీ యేసు ప్రభు ఎవరో తెలియని పరిస్థితిలో ఉంటున్నారేమో. సంవత్సరానికి ఒక్కసారి కనబడే భక్తులుగా ఉంటున్నారేమో. శుభ శుక్రవారం ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండి వచ్చిన వారు ఉంటున్నారేమో 3 గంటలకు పానకం తాగడానికి. కాబట్టి అప్పటి వరకు 3 గంటల వరకు ఎదురు చూసేవారుగా ఉంటున్నారేమో. అది నామకార్థమైన స్థితిలో ఉన్నావేమో ఇంకా. అజ్ఞాన దశలో ఉన్నావేమో ఇంకా. ఆ మొదటి దొంగ వాడు అజ్ఞాన దశలో ఉన్నాడు. వాడు
వాడు చూస్తున్నాడు, యేసుప్రభు చెప్తున్నది వింటున్నాడు, యేసుప్రభు పలుకుతున్నది చూస్తున్నాడు. ఆయన యేసుప్రభు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ప్రజలు అంటున్నా ఆయన స్పందన గమనిస్తున్నాడు. కానీ వాడికి అర్థం కాలేదు. వాడు ఇంకా అర్థం కాకుండా వ్యర్థంగా చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నువ్వు రక్షించుకొని అంటే ఆయనలో ఏదో ఉందని మనకు అర్థమైంది. బట్ ఏంటంటే వాడు పరిపూర్ణతలోనికి రాలే, అంటే ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు వాడు. కానీ వీడు మాత్రం ఏం చేశాడంటే, ఇంకొక దొంగ వాడు మాత్రం అర్థం చేసుకొని, నాకు ఒక రాజ్యం ఉందిరా, బోర్డు పైన ఉంది, దేవునికి స్తోత్రం, పిలాతు పెట్టించాడు పైన బోర్డు, యూదులకు రాజట, రాజుగారి మధ్యలో రాజుతో కుడి పక్కను ఎడం పక్కను వేలాడే భాగ్యం దేవుడు ఇచ్చాడు. కాబట్టి రాజు ఈ రాజ్యంతో వచ్చేటట్టున్నాడు అని చెప్పి ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా, దేవునికి స్తోత్రం, వాడు వెంటనే ఏమంటున్నాడు తెలుసా, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు, ఆహాహాహాహా, యేసు ప్రభు వచ్చిందే పరలోక రాజ్యాన్ని ప్రకటించడానికి. హల్లెలూయా. యేసు ప్రభు మొట్టమొదటి ప్రసంగం ఏంటో తెలుసా, భూమి మీద ఆయన బాప్తిజము తీసుకున్న తర్వాత, బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిజం తీసుకొని శోధింపబడిన తర్వాత, ఉపవాసాలు అయిపోయిన తర్వాత, ఆయన సువార్తకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చెప్పిన మాట ఇదే మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యము సమీపించున్నది అని యేసుప్రభు చెప్పాడు. వీడు దొంగ ఏమంటాడంటే, నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అంటే, యేసుప్రభు అక్కడ ఎంత చక్కగా రాయబడిందంటే ఆ మాట నన్ను ఆపేసింది దేవుని బిడ్డలారా. అదేంటంటే, యేసుప్రభు చూద్దాములే అని ఆఫీసర్ చెప్పినట్టు చెప్పలే. కలెక్టర్లు అంటుంటారు కదా, చూద్దాంలే, అది ఇచ్చిపో, అర్జీ ఇచ్చిపో, చూద్దాములే, ఈ లోక రాజులందరూ చూద్దాములే అంటారు. హల్లెలూయా. కానీ రాజులకే రాజు, ప్రభులకే ప్రభు అయిన వాడు చూద్దాములే అనలేదు. ఏమన్నాడు? హల్లెలూయా. నేడు 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 నీవు నాతో కూడా అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమునే పరుదాం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ప్రభు తను బోధించిన బోధ జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఏం బోధ తెలుసా? ఒకరోజు ఉన్నట్టుండి, మత్తయి సువార్త చూడాల్సిన అవసరం లేదు, 18:22 మనం చూస్తే, శిష్యులలో ఒక శిష్యుడు వచ్చి అన్నాడు, అయ్యా, నా పొరుగువాడు నా ఎడల తప్పిదము చేసినప్పుడు నేను దినమునకు 3 మార్లు క్షమించవలెనా అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే దినమునకు 7 మార్లు నేను క్షమించవలెనా అంటే ఈరోజు సిద్ధాంతం అంట 3 సార్లే. అంటే శిష్యుడు ఏమన్నాడు? 7 మార్లా అన్నాడు. అన్న వెంటనే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? 7 మార్లు కాదు నాయనా, 70 ఏళ్ల మట్టుకు అన్నాడు. అంటే దాని అర్థం మన ఆయుష్ 70 అని వాక్యం చెప్తోంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు బ్రతికినంత కాలము, నీ కంఠంలో ఊపిరి ఉన్నంత కాలము నువ్వు క్షమిస్తూనే ఉండాలని యేసు ప్రభు వారు బోధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం ఏమంటదంటే, ఆయన క్రియలలో, ఆయన మాటలలో, క్రియలలో శక్తివంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నేను ఇంక వెళ్ళిపోతున్నాను, సమయం అయిపోయింది, ఆసన్నమైంది, సమాప్తం కాబోతుందన్న సంగతి ఎరిగి వీడు అడిగిన మరుక్షణమే ఏ లేట్ చేయకుండా వెంటనే క్షమించడానికి ఎటువంటిగా మనసు కలిగినోడట? మనసున్న మహారాజయ్య మనం ఆరాధించే దేవుడు. మనం కూడా అట్లా తయారు కావాలి. యేసు నామములో ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాలి. క్షమించు ప్రభువా అనడం నేర్చుకోవాలి, క్షమించండి అన్నది నేర్చుకోవాలి. ఒకరు వచ్చి మమ్మల్ని క్షమించండి అన్న వెంటనే క్షమించేటట్టు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఇంకొకటి మాట అంటాడు, నువ్వు ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేసినా,
నువ్వు ఎన్ని రకాలైన ప్రార్థనలు, ఉపవాసాలు, ఆ రాత్రంతా ప్రార్థన ఏవి చేసినా నీ పొరుగువాన్ని నువ్వు క్షమించలేదని కొన్ని ప్రార్థన ఇంచు కూడా పైకి పోదన్నాడు. ప్రార్థన చేసే భక్తులారా వినండి, నా అంత ప్రార్థన యోధులు నా అంత అని ఇట్లా విర్రవెగుతుంటారు. వాళ్ళకి చెప్తున్నా వినండి, కనిపించేవాని నువ్వు ప్రేమించలేకపోతే, కనిపించేవాని నువ్వు క్షమించలేకపోతే కనబడిన దేవుని ప్రేమించలేవు, కనబడిన దేవుని దగ్గర నుంచి నువ్వు క్షమాపణ పొందుకోలేవు. ఆమె నీవు అనేకుల పాపాలు క్షమించే కొలది నీ పాపములు క్షమించబడతాయి. అంతేకాదు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరొచ్చి సారీ అన్నారనుకో, ఓకే ఇట్స్ ఆల్ రైట్ అన్నావు అనుకో, నీకున్న కొన్ని డజన్ పాపాలు ఉంటాయి, అన్నీ పోయి ఉంటాయి దీన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేడు నీవు నాతో కూడా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ ఉంటావన్నాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మాట మీద నిలబడేవాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. క్షమాపణ లెసన్ బోధ శిష్యులకు నేర్పించాడు. ఇప్పుడు ప్రాక్టికల్గా దాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. వీరు క్షమాపణ పొందుకోవడానికి అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 40వ మాట. యోహాను 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే ఆమేన్ నా తండ్రి చిత్తము. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తం. ఒకడేమో అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు, ఆమేన్. ఇంకొకడు మాత్రము విశ్వాసముతో కూడిన మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన రాజు అయితే ఈయనకిందుకు ఇన్ని పరిస్థితులు ఉంటే యుద్ధాలు జరుగుతాయి కదా. ఈయనకు బోడేమో యూదుల రాజు అని పెట్టారు, మరి ఈయన రాజ్యం కనబడడం లేదే కదా. దేవునికి స్తోత్రం. మరి ఈయన రాజు అయితే ఈయనకి 2 భటులు ఉండాలా, సైన్యం ఉండాలా, గుర్రాలు ఉండాలా, రథాలు ఉండాలా, రౌద్రులు ఉండాలా, వాళ్ళు ఉండాలా, వీళ్ళు ఎవరు లేరే, ఈయన ఒంటరిగా నిలబడిపోయినాడు, ఏంటబ్బా ఈయనెట్లా రాజు అవుతాడు అని వీడు ఆలోచన చేయడం లేదు. వీడు ఆలోచనతో వీడు యేసు ప్రభు దగ్గర మాట్లాడడం లేదు, కానీ విశ్వాసముతో పలుకుతున్నాడు. నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను, అది విశ్వాసం అంటే. హల్లెలూయా. వీడు యేసుప్రభు బోధలు విన్నాడు కాదు. యేసుప్రభు అన్నాడు, నా రాజ్యము ఇక్కడ ఉన్నట్టు ఉండదు, నా రాజ్యం డిఫరెంట్ అన్నాడు. హల్లెలూయా. ఆ బోధలు ఏమి వినలేదు వాడు, కానీ వానిలో ఏముంది? ఏమని నమ్ముతున్నాడు వాడు? రాజుగా నమ్ముతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుకొక రాజ్యం ఉన్నదని నమ్ముతున్నాడు. దేవునికి స్తోత్రం. అద్భుతం ఏంటంటే, ఆశ ఏంటంటే, కోరిక ఏంటంటే, వాంఛ ఏంటంటే, దప్పిక ఏంటంటే, తృష్ణ ఏంటంటే, ఆ రాజ్యముతో నేను కూడా ఉండాలని ఆశపడ్డాడు. నేను చేసినవి చేశాను, నేను చేసిన వాటికి నేను ఈరోజు శిక్షను అనుభవిస్తున్నాను, ఇది మనకు తగినది అన్నాడు. అది ఒప్పుదల. హీ వాస్ కన్ఫెసింగ్ హిస్ సిన్, హీ వాస్ కన్ఫెసింగ్ వాట్ హీ హాస్ డన్. ఆయన ఏమైతే చేశాడో దీనికి నేను అర్హుణ్ణే. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి మేము బ్రతికినంత కాలము వాణ్ణి చంపాం, వీణ్ణి చంపాం, వాణ్ణి తిట్టాం, వీణ్ణి తిట్టాం, వాణ్ణి ఎత్తుకుపోయాం, వీణ్ణి ఎత్తుకుపోయాం, చెయ్యరాని పనులన్నీ చేశాం. దాన్ని బట్టి మాకు శిక్ష విధించబడింది. దీనికి మేము అర్హులము, యోగ్యులం, అన్నిటికీ ఓకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతటితో నేను అయిపోయింది అనుకున్నా నా జీవితము, కానీ దేవుని యొక్క కృప ఏంటంటే రాజు మా మధ్యలోనికి వచ్చాడు. ఓహో, యూదుల రాజు మా మధ్యలోకి వచ్చాడు, రక్షించే రాజు మా మధ్యలోకి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, అదే నిత్య జీవంలోనికి నడిపించే ఆ గొప్ప తండ్రి యొక్క చిత్తము కలిగిన రాజు మా పక్కనే ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణను ఎట్లా నిర్లక్ష్యం చేయగలను? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి నేను ఏం చేయగలను అని చెప్పి, అదే విశ్వాసం అంటే. నేను ప్రకటించే దేవుడు నీ పై రూపాన్ని చూసేవాడు కాదు, నీ క్వాలిఫికేషన్ని చూసేవాడు కాదు, నీ డిగ్రీని చూసేవాడు కాదు, నీ రేంజ్ను చూసేవాడు కాదు, నీ రంగును చూసేవాడు కాదు, నీకున్న ధనాన్ని చూసేవాడు కాదు.
నీకున్న బంధు బలగాన్ని చూసేవాడు కాదు, నీకున్న ఆస్తిపాస్తులను చూసేవాడు కాదు. ఆయన చూసేది ఒకటి, నీలో ఎంత విశ్వాసం ఉన్నదో చూస్తాడు. నీ విశ్వాసం ఏ రీతిగా ఉందో చూస్తాడు. ఈ వ్యక్తి విశ్వాసంతో పలుకుతున్నాడు. హృదయమందు విశ్వాసం ఉంచాడు. రోమా 10లో ఉన్నట్టు హృదయమందు విశ్వాసం ఉంచాడు. నోటితో ఒప్పుకుంటున్నాడు. ఈయన రాజు అయి ఉన్నాడని ఒప్పుకున్నాడు. ఈయనకొక రాజ్యం ఉన్నదని ఒప్పుకున్నాడు. ఈయన మరలా రాబోతున్నాడని ఒప్పుకున్నాడు. ఈయన రాజ్యంలో నేను ఉండాలని ఆశపడ్డాడు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంట్రన్స్ ఫ్రీ అయిపోయింది. యేసయ్య విధానాలు ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? యోబు విధానం వద్దు, మనకు యోబు విధానం వద్దు. ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుంచి ఏమి తీసుకొని వెళ్ళము. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకి స్తుతి, అదొద్దు మనకు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏమి లేనివాడుగా రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. వెళ్ళేటప్పుడు నశించిపోయిన ఆత్మను వెతికి రక్షించి ఒక ఆత్మతో ఎంటర్ అవుతున్నాడు పరలోకములోనికి. ఒక ఆత్మతో వెళ్తున్నాడు తండ్రి యొద్దకు. తండ్రి ఏ ఉద్దేశముతో దేవుని పంపించాడు, తండ్రి ఏ ఉద్దేశముతో యేసు ప్రభుని లోకానికి పంపించాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి వెళ్తూ కూడా ఒక ఆత్మ తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కరిని తీసుకుపోతే మనం కోట్ల మందిని తీసుకుపోవాలి పోయేటప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఒంటరిగా మేము ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకి. ఆమేన్. ఒంటరిగా మేము వెళ్ళాలనడానికి మేము ఇక్కడికి రాలేదు. వెళ్తున్నప్పుడు మిమ్మల్ని అందరినీ పట్టుకొని, రాయలసీమ అంతా పట్టుకొని, ఆంధ్రప్రదేశ్ అంతా పట్టుకొని, భారతదేశం అంతా పట్టుకొని, దేవుడు ఏ ఖండాలు ఇస్తే ఆ ఖండాలు పట్టుకొని ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలన్న ఆసక్తి, మంటతో మేము ఇక్కడ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అందుకే రేపు సభలు కూడా ఏర్పాటు చేసింది దానికోసమే. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఎంత మంచి దేవుడయ్యా. ఇద్దరు మంచోళ్ళు అక్కడ, చెడ్డ దొంగ కాదు, మంచి దొంగ యేసు ప్రభు. ఇద్దరు మంచోళ్ళే. ఆమేన్. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఆమేన్. ప్రపంచానికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో. ప్రపంచం పక్కనుంది, వాడు తిట్టుకుంటా, గొనుక్కుంటా, అసుక్కుంటా. నిజంగా నువ్వు దేవుని కుమారుడితే సిలువను దిగు, నువ్వు నిజంగా దేవుని కుమారుడితే నువ్వు రక్షించుకో, నన్ను మమ్మల్ని రక్షించు. ఇవన్నీ సోదేవాంది. కానీ ఈ సోదెల వీళ్ళు లేరు. ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్న ఈ సంభాషణ రాజ్య సంబంధమైన సంభాషణ. యేసు ప్రభు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్న తండ్రి రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ గాడ్. అడగకుండానే పొందుకుందామే క్షమాపణ. ఏమ్మా, ఎవరు శిక్షించలేదా? నోబడీ గాడ్. నేను కూడా నిన్ను అడగకుండా పొందుకుందామే అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె రుణం మాఫీ చేసేసాడు యేసయ్య. ఇప్పుడు వీడు నోరు తెరిచి అడుగుతున్నాడంటే మాట వీడిని రుణం మాఫీ చేస్తాడా చేయడా? నేడు నీవు నాతో కూడా. అందుకే వాక్యం అంటది 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం, 2 Corinthians 6:2. హల్లెలూయా. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఏమంట మళ్ళీ ఒకసారి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరి సమయం ఇది? దొంగోనికి ఇది అనుకూల సమయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు ఏం చేస్తున్నాడు? మొర్ర పెడుతున్నాడు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని. నేను ఆలకించాను. రక్షణ దినమందు. ఈ రోజు నీ జీవితముకు ఇది రక్షణ దినం. ఆమేన్. హల్లెలూయా. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని
నిన్ను ఆదుకొంటిని అని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవనామనం అయిపోద్దాం. ఇదే అనుకూల సమయము, ఇది ఏ దినం? గుడ్ ఫ్రైడే కాదు, ఇది రక్షణ దినం. ఆమె లోకంలో ఉన్న వాళ్ళకు సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, జనవరి, ఫిబ్రవరిలు ఉన్నాయి. కానీ మనకు వాక్యానుసారంగా ప్రతిరోజు ఏ దినం? ఒక్కసారి సరిపోతుందా? ప్రతిరోజు రక్షణ కావాలా? ప్రతిరోజు కావాలా? ఏమేన్ మనం ప్రతిరోజు మొర్ర పెట్టాలా? ఆమెన్ ప్రతిరోజు మనం ఆయనను కొనియాడాలి, ప్రతిరోజు ఆయన దగ్గర విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే ఇదే అనుకూల సమయము. ఇది ఏమై ఉన్నది? రక్షణ దినము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యములో పౌలు గారు చెప్తారు సంఘముతో, నిజమైన జ్ఞానులు ఎవరంటే సమయాన్ని సద్వినియోగపరుచుకునేవారు. సమయమును పోనీయకుండా ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో వారు ఏమై ఉన్నారు? జ్ఞానులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దొంగ జ్ఞానం కలిగిన దొంగ. ఆమేన్. ఒకటి ఆయనందు విశ్వాసం ఉంచిన దొంగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది ఆయనను ఒప్పుకున్న దొంగ. మూడవది తన సమయాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్న దొంగ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు నీ సమయాన్ని ఖర్చు పెడుతున్నావా జాగ్రత్తగా? ఇప్పుడు వద్దులేని వాయిదాలు వేస్తున్నావా? దేవునికి స్తోత్రం. కొంతమందికి బాప్తిసం తీసుకోండి అంటే దొంగని మాదిరి తీసుకుంటారు. వాడు పెద్ద దొంగ. మార్కు 16:16 అంటదయ్యా, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్షా విధి. అంటే ఈడేమంటాడు తెలుసా? దొంగోడు బాప్తిసం తీసుకున్నాడా? దొంగోడు బాప్తిసం తీసుకున్నాడా? ఆ దొంగకు నేను చెప్పేది ఏంటంటే, దొంగనికి టైం లేదు. టైం అంటే బాప్తిసం జరిగేదేవే. వాడికి టైం దొరకలే, టైం లేదు అక్కడ, వాడికి అవకాశం లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు నీకు టైం ఇచ్చాడు. ఆమేన్. ఒకవేళ వాడు ఆ రోజు ఆ మాట అడగకునింటే వాడికి పరదేశి దొరికేది కాదు, అవకాశం దొరికేది కాదు, ఆయన రాజ్యంలో ఉండేవాడు కాదు. వాడు సమయం చూసుకున్నాడు, ఇదే అనుకూల సమయం అనుకున్నాడు. ప్రపంచమంతా ఏమైనా అనుకో, నాకేం విషయం, నాకేం ప్రాబ్లం, నాకు మాత్రం ఆమేన్ వెతుక్కుండానే నాకు ఒక ఆయన దొరికాడు ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగాక. మీకు ఒక మాట చెప్తున్నాను, ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు బాప్తిసాలు తీసుకోవడానికి, ఎంతోమంది సిద్ధపడి ఉన్నారు బాప్తిసాలు తీసుకోవడానికి. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బాప్తిసాలు ఇచ్చేవారు వాళ్ళకు లేరు, బాప్తిసం ఇచ్చే సేవకులు లేరు, వాళ్ళకు అవకాశం లేదు వాళ్ళకు. కానీ దేవునికి అవకాశం ఇచ్చాడు. ఇదే అనుకూల సమయం అంటున్నాడు, ఇదే రక్షణ దినం అంటున్నాడు. రేపు మనది కాదు, ఈ రోజే అంటున్నాడు. కాబట్టి ఇప్పుడే నువ్వు ఏదైనా తీర్మానం తీసుకోవాలి దేవుని విషయంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పెళ్లి విషయంలో నాకు అనవసరం, నీ ఇల్లు విషయంలో నాకు అనవసరం, నీ ఉద్యోగ విషయంలో నాకు అనవసరం, నీ కుటుంబ విషయంలో నాకు అనవసరం. కానీ నీ ఆత్మ విషయంలో మాత్రం నాకు అవసరం. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అతడు సద్వినియోగపరుచుకున్నాడు ఆ సమయాన్ని. అందుకే వెంటనే జవాబు పొందుకున్నాడు. ఏమని? నేడు నీవు నాతో కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. పరదేశి ఎక్కడుందన్నా, పరదేశి ఎట్లుంటుందన్నా, అవన్నీ ఆపుకోనా. ఫస్ట్ నీ హృదయం దేవునికి ఇయ్యనా. దేవునికి ఇచ్చిన తర్వాత దేవుడే చూపిస్తాడు నీకు పరదేశి. హల్లెలూయా. దేవునామానికి ఫస్ట్ ప్రభువును చూస్తే ఆయన ఎవరో నీకు అర్థం కావాలా. ఆమెను వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయమున. ఆమె దేవునికి స్తోత్రం. ఒక దొంగ మిస్ చేసుకున్నట్టు నువ్వు మిస్ చేసుకోవద్దంటాడు. అవి ఇవి కారణాలు పెట్టి అవి ఇవి చేసి, నాకు పిల్లలు ఇస్తే నేను నమ్ముకుంటా, ఉద్యోగం ఇస్తే నేను నమ్ముకుంటా, జీతం టైంకి పడితే నేను నమ్ముకుంటా, నా 32 పనులు ఉంటే నమ్ముకుంటా అంటే కాదు. ఏమే, హల్లెలూయా. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా
ఈయన లోక రక్షకుడని నేను నమ్ముతున్నాను. ఈయన నా కొరకు లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల అని నేను నమ్ముతున్నాను. నా హృదయంలో నేను విశ్వసిస్తున్నాను. నా నోటితో యేసు క్రీస్తు ప్రభువు అని నేను నమ్ముతున్నాను అని నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఇదే అనుకూల సమయం. ఇదే నీ జీవితంలో గొప్ప రక్షణ దినముగా దేవుడు చేయబోతున్నాడు. ఇంకొక మాట చెప్తాను వినండి. ఏంటంటే రక్షణ పొందుకున్నాక పరలోకం పోయినాక బంగారు వీధులు, ఆ భవనాలు అవన్నీ చూసి 7 ఏండ్ల విందులో ఉండి అక్కడ ఆనందిస్తామని నువ్వు అంతవరకు ఎదురు చూడాల్సిన అవసరం లే. వాక్యం ఏమంటుందంటే రక్షణ ఆనందాన్ని దేవుడు కలగజేస్తాడట. రక్షణలో ఏముంది? ఈరోజు నువ్వు ఎందుకు నవ్వలేకపోతున్నావంటే, ఈరోజు నువ్వు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావంటే, ఈరోజు నీ వయసు చిన్నదే కానీ ముఖం ముదిరిపోయిన వయసుతో ఎందుకు కనబడుతుందంటే, నీవు అన్నిట్లో పడిపోతున్నావు, అన్నిట్లో జారిపోతున్నావు, అన్నిట్లో అయోమయంగా ఎందుకుంటున్నావు అంటే రక్షణ లేదు. ఆ రక్షణతో కూలిన ఆనందం లేదు. రక్షణ పొందుకుంటే పొందుకున్న మరుక్షణాన్నే ఆనందం కూడా దొరుకుతుంది. రక్షణ ఆనందం. హల్లెలూయా. రక్షణలో ఏముంది? రక్షణలో ఏముంది? యేసు ప్రభు వచ్చింది దానికోసమే, రక్షణ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. అంగలార్పును తీసి నాట్యంగా దేవుడు మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. నీ అవమానకు ప్రతిగా భూదండని ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరినీ ఆనంద తైలముతో దేవుడు అభిషేకించాడట. రక్షణ ఆనందం. ఆమేన్. యేసు ప్రభువును కలిగిన వాడు ఎప్పుడు కిలకిల నవ్వుకుంటా ఉంటాడు అన్నదే ఆనందం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇందలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, హల్లెలూయా, వాటి మధ్యలో పోయి నిలబడి నడు మీద చేయి పట్టుకొని క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది వేరు చేయలేదు. అదే రక్షణ ఆనందం. ఆమేన్. ఖడ్గాలకు భయపడలేదు వాళ్ళు, సింహాలకు భయపడలేదు వాళ్ళు, తుఫానులకు భయపడలేదు వాళ్ళు. హల్లెలూయా. ఆమేన్. ఉపద్రవాలకు భయపడలేదు వాళ్ళు. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. డెవిల్ ఇస్ వరీడ్ అబౌట్ దెమ్. ఆమేన్. సాతాను చింతతో ఉన్నాడు కానీ వీళ్ళు చింత లేని వారుగా ఉన్నారు. హల్లెలూయా. పౌలు గారు ఇట్లాంటి చెక్క మీద పడుకొని 3 రోజులు సముద్రంలో ఉన్నాడంట హ్యాపీగా. ఆమేన్. 3 సార్లు బెత్తాలతో వాయించి పడేశారు. 39 కొరడ దెబ్బలు యేసు ప్రభు ఒక్కసారి తింటే పౌలు 3 సార్లు తిన్నాడు. కొట్టి పడేశారు. వీపంతో కొల్లైపోయింది. బెత్తాలతో కొట్టారంటే, బెత్తాలతో. చిన్నపిల్లలను కొడతాం, అది విన్నాం. పెద్ద పిల్లలను కొడుతున్నారు. యేసు ప్రభు గురించి చెప్తున్నందుకు బెత్తాలతో అది కట్టేసి కొడతా ఉంటే వాళ్ళు కొట్టి 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 అలసిపోయి ఆగిపోయారు. అప్పుడు వాళ్ళు అలసిపోగానే వీళ్ళకు జోష్ ప్రారంభమైంది. ఖైదీలందరూ వింటున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తారు, పాడతారు, ప్రార్థన చేస్తారు, పాడతారు, ప్రార్థన చేస్తారు, పాడతారు. వింటా ఉంటే భూమి మీద మనం గంభీర తాళాలు వేస్తే దేవుడు భూకంపాలు తీసుకొని వస్తాడు. నోరు మూసుకొని ఉంటే మనం భూకంపంలో పడతాం. హల్లెలూయా. ఒరే ఏంద్రా అదురుతున్నట్టుంది. బెదరకురా, సేవకులు ఉన్నారు, ఏమో చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు నోరు తెరిచి ఏదో మాట్లాడుతున్నారు, ఏదో పాడుతున్నారు, ఏదో చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఏమో జరుగుతూ ఉంది అని అంటా ఉంటే సడన్గా భూకంపం వచ్చేసింది. ప్రతి ఒక్కరి సంఖ్యలు, పాడినోళ్ళ సంఖ్యలు, విన్నోళ్ళ సంఖ్యలు అందరి తెగిపోయినాయి. దేవునికి స్తోత్రం. నీవు పాడితే నీ సంఖ్యలు తెగుతాయి, నీవు పాట పాడితే ఇతరుల సంఖ్యలు కూడా తెగుతాయి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు చప్పట్లు కొడుతున్నప్పుడు, నువ్వు కేకలు వేస్తున్నప్పుడు, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీ ఇంట్లో వారి సంఖ్యలన్నీ తెగిపోతా ఉన్నాయి. నీ ఊర్లో ఉన్న వారి సంఖ్యలన్నీ తెగిపోతున్నాయి. బంధకాల్లో ఉన్న వారి సంఖ్యలన్నీ తెగిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే